హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అన్వేష్ కోసం వెతుకులాట మరి దొరుకుతాడా? సో ఇక్కడ లుకౌట్ నోటీసులు జారీ చేశారండి. మరి కాకపోతే ఏంటంటే అతను వేరే కంట్రీలో ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ నేను అన్వేష్ గురించే మాట్లాడట్లేదు. ఒక పర్సను వేరే కంట్రీస్లో ఉండి అతని మీద కేసు ఫైల్ అయితే ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. సో కాబట్టి మీకు ఈ వీడియో కొద్ది ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఈ వీడియోలో. సో కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అసలు అన్వేష్కి ఎందుకు లుకౌట్ నోటీసులు పంపించారనే దాని గురించి ఒక్కసారి మేము తెలుసుకుందాము. ఎందుకంటే రీసెంట్గా తన వీడియోస్లో ఈ యొక్క హిందూ మతం గురించి అండ్ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నాడు. అంటే ఎక్కువగా అంటే తన వీడియోస్లో పూర్తిగా ఇవే మాత్రమే, దీని గురించి మాత్రమే వీడియోస్ చేయడం వల్ల బాగా పాయింట్అవుట్ అవుతున్నాడు. సో హిందూ మతం గురించి అంటే స్టేట్మెంట్స్ ఇచ్చే విధానం కానీ ఇవన్నీ కూడా హిందువులకు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి అనే విధంగా చాలామంది కంప్లైంట్స్ ఇస్తూ వస్తున్నారు. సో కాబట్టి దాని ద్వారా ఈ యొక్క లుకౌట్ నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఆయన స్టేట్మెంట్స్ ఆయన వీడియోస్ కూడా రెచ్చగొట్టే విధంగా అండ్ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చాలామంది అదే అభిప్రాయంతో ఉన్నారు. బట్ కాకపోతే అంటే ఇక్కడ అతను అందరినీ ఉద్దేశించి మాట్లాడట్లేదు. కొంతమంది మతాల గురించి రెచ్చగొట్టే వారి గురించి మాత్రమే స్పెషల్గా మాట్లాడుతూ వస్తున్నాడు. సో కాకపోతే ఏంటంటే అది కంటిన్యూగా అదే విషయం మీద టాపిక్లు చేయడము అండ్ ఈ హిందుత్వం గురించి మాత్రమే ఎక్కువగా డిపెండ్ అయ్యి మాట్లాడడము. సో కాబట్టి ఇది బాగా చాలా ఇబ్బంది పెడుతుంది అందరికీ కూడా. అందుకని చెప్పేసి ఈ యొక్క విషయం గురించి అని పోలీసుల దగ్గరికి వెళ్ళింది అండ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు, లుకౌట్ నోటీసులు. మరి లుకౌట్ నోటీస్ ఇచ్చినంత మాత్రాన మరి పట్టేసుకుంటారా అంటే లేదండి, ఛాన్స్ ఉండదు. ఎందుకు అంటే అసలు ఫస్ట్ లుకౌట్ నోటీసులు అంటే ఏందో మనం తెలుసుకోవాలిగా. లుకౌట్ నోటీసులు ఎంతవరకు వర్క్ అవుతాయో తెలుసుకోవాలిగా. సో ఇక్కడ లుకౌట్ నోటీసులు అంటే ఏందని ఒకసారి తెలుసుకుందాము. లుకౌట్ నోటీసులు అంటే ఏం లేదండి, ఒక పర్సన్ అనేది అవైలబుల్గా ఉండకుండా అంటే కనిపించకుండా అతని మీద నేరాలు కానీ లేదంటే కనుక క్రిమినల్ కేసులు లేదంటే ఇలాంటి ఏదైనా కేసులు వచ్చినప్పుడు ఆ పర్సన్ అనేది కనిపించకపోతే ఆ పర్సన్ గురించి వెతికే విధానం గురించి లుకౌట్ నోటీసులు అంటారు. అంటే అతను ఎక్కడైనా ఉండొచ్చు అండ్ అండర్గ్రౌండ్లో ఉండొచ్చు లేదంటే కనుక వేరే కంట్రీస్లో ఉండొచ్చు ఇలా. సో కాబట్టి ఈ యొక్క లుకౌట్ నోటీసులు అనేది జారీ చేయడం వల్ల అతను కనబడితే పట్టుకోవడానికి లేదంటే కనుక అతను ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు అతని గురించి సెర్చ్ చేసి పట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి అంటే పట్టుకోవాలి అనే విధంగా ఈ నోటీసులు అనేది జారీ చేస్తారు, అంటే పట్టుకొని విచారణ జరపాలి అనే విధంగా. సో ఇక్కడ లుకౌట్ నోటీస్ జారీ చేశారు. మరి అసలు ఆ లుకౌట్ నోటీస్ అనేది ఎవరికి వర్తిస్తుంది అండ్ ఎక్కడ దాకా వర్తిస్తుంది అనేది కూడా తెలుసుకోవాలిగా. ఎందుకంటే అన్వేష్ ఎక్కడున్నాడు? వేరే కంట్రీస్లో ఉన్నాడు. మరి అసలు లుకౌట్ నోటీస్ అనేది ఓన్లీ మన కంట్రీ వరకు మాత్రమే వర్క్ అవుతుంది అండ్ మన కంట్రీ వరకు మాత్రమే చూడడానికి ఉంటుంది అనేది ఎంతమందికి తెలుసు? ఏంటంటే లుకౌట్ నోటీస్ అనేది ఓన్లీ మన కంట్రీ పరంగా, అంటే ఒక కంట్రీ పరంగా ఆ కంట్రీలో ఇమిగ్రేషన్ పరంగా అండ్ పోర్ట్స్ లేదంటే బార్డర్స్ ఇవన్నీ మన కంట్రీలో చెక్ చేయడానికి మాత్రమే అలో అనేది ఉంటుంది. అంటే తర్వాత మనం బయటి కంట్రీస్ పరంగా ఆ పర్సన్ గురించి నెక్స్ట్ స్టెప్ ఏది చేయాలన్నా సరే ఈ ప్రాసెస్ అనేది సెట్ అవ్వదు అండ్ వర్తించదు కూడా. ఎంతవరకున్నా తను ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ఇండియాలో అడుగు పెడితే అప్పుడు ఈ యొక్క యాక్షన్ తీసుకోవడానికి అండ్ లుకౌట్ నోటీసులు ఇచ్చిన దాని పరంగా వాళ్ళు దాని గురించి స్టెప్ తీసుకొని ఇంటరాగేషన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంతే, అంతకు మించి ఎక్కువ ఉండదండి. ఎందుకంటే ఈ యొక్క లుకౌట్ నోటీస్ అనేది ఓన్లీ అండర్గ్రౌండ్లో ఉండి కనిపించకుండా ఉన్న పర్సన్కి ఆ కంట్రీలో ఉండి వెతుకుతున్న వారి కోసం మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ అవుటర్ కంట్రీస్లో ఉన్న వారికి మాత్రం ఎప్పటికీ సెట్ అవ్వదు. సో మరి ఎందుకు జారీ చేస్తారు అంటే ఇన్ కేస్ వస్తే అప్పుడు ఈ యొక్క యాక్షన్ తీసుకోవడానికి దాని గురించి అని లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. బట్ కాకపోతే మరి ఇప్పుడు వేరే కంట్రీలో ఉన్నారు కదా, మరి పట్టుకోవడానికి ప్రాసెస్లు ఉంటాయా? మరి అసలు ఈ లుకౌట్ నోటీస్ ఒకవేళ లేదు వర్తించదు అన్నప్పుడు మరి వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళని పిలిపించవచ్చా అంటే ఇక్కడ రెండు పరంగా ఉంటుందండి. అంటే ఏంటి అంటే వీళ్ళు ఒకవేళ కంపల్సరీ పిలిపించాలి అన్నప్పుడు పిలిపించుకోవచ్చు. అంటే పోలీసు వ్యవస్థ పరంగా గవర్నమెంట్ తీసుకున్న డిసిజన్ అనేది పిలిపించవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాను వినండి. ఈ యొక్క పర్సన్ని అదర్ కంట్రీ నుంచి మనం పిలిపించాలి అంటే ఈ కంట్రీకి ఆ యొక్క పర్సన్ని తప్పు చేశాడు అని ఆ పర్సన్ని పిలిపించాలి అంటే ఎక్స్ట్రాడిషన్ అనే ఒక పద్ధతి ఉంటుందండి. దాని ద్వారా అక్కడున్న పర్సన్ని పిలిపించడానికి ఉంటుంది. మరి ఎక్స్ట్రాడిషన్ అనేది ఎప్పుడు తీసుకుంటారు? సో ఎప్పుడు జరుగుతుంది ఇది ఒక ఎక్స్ట్రాడిషన్ ప్రాసెస్ అనేది? ఎప్పుడైతే ఈ కంట్రీలో
ఈ కంట్రీలో అంటే సపోజ్ ఇండియానే వేసుకుంది, ఇండియాలో ఆ పర్సన్ అని ఎవరో ఒక తప్పు చేసిన పర్సన్ను ఎప్పుడైతే క్రిమినల్గా అంటే క్రిమినల్ కేసుల పరంగా కానీ లేదంటే కనుక ఏదైనా పెద్ద నేరస్తుడు అనే ముద్ర ఉంది, అతను దొరకడం లేదు అని అలాంటి థాట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎక్స్ట్రాడిషన్ అనేది వర్తిస్తుంది. అప్పుడు మన యొక్క కంట్రీ, ఇండియా యొక్క కంట్రీ ఇంకొక కంట్రీలో ఉన్న ఆ పర్సన్కి ఎక్స్ట్రాడిషన్ ప్రాసెస్ అనేది ఆ యొక్క కంట్రీకి రిక్వెస్ట్ చేస్తారు. ఆ రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ ప్రాసెస్లో అక్కడున్న ఆ యొక్క తప్పు చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో సంథింగ్ ఇప్పుడు అన్వేష్ గురించి అనుకోండి, ఆ అన్వేష్ని రప్పించాలి అంటే ఎక్స్ట్రాడిషన్ చేయాలి. సో ఎక్స్ట్రాడిషన్ అంటే ఏంటంటే ఈ ప్రాసెస్లో అతను ఉన్న కంట్రీ ఏ కంట్రీ అనేది ఫైండ్ అవుట్ చేసి ఆ కంట్రీకి ఈ యొక్క ఎక్స్ట్రాడిషన్ పంపించే పద్ధతి ద్వారా ఆ యొక్క కంట్రీకి రిక్వెస్ట్ పెడితే వాళ్ళు పద్ధతిగా ఫస్ట్ అసలు ఈ ప్రాసెస్ అండ్ ఈ పద్ధతిలో ఇదంతా కూడా ఆ పర్సన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసేసుకుంటారు అక్కడ ఆ కంట్రీలో. అప్పుడు అతని గురించి ఒకవేళ నేరస్తుడా కాదా ఏంటి అనే దాని గురించి పూర్తి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేశాక అక్కడ నుంచి పద్ధతిగా ఈ యొక్క కంట్రీకి పంపించేస్తారు, రిటర్న్ చేసేస్తారు. సో రిటర్న్ వచ్చాక ఇక్కడ కంపల్సరీగా ఇమిగ్రేషన్ అనేది ఆపేస్తుంది అండ్ నిలబెట్టేసి ఆ యొక్క ఎవరైతే సర్చ్ చేస్తున్నారో సో ఈడీ కావచ్చు, లేదంటే ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదంటే పోలీస్ వ్యవస్థ ఎవరికైనా సరే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా ఆ పర్సన్ని పట్టుకోవడానికి ఉంటుంది. అంటే ఈ యొక్క ప్రాసెస్ అనేది చాలా పెద్దగా ఉంటుందండి, అంటే ఎంత ఈజీగా అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే అంత పెద్ద నేరస్తుడా అనేది ఒక పాయింట్, అండ్ అతని మీద క్రిమినల్ కేసులు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ అనేది జరగడానికి ఉంటుంది. సో కాబట్టి లుకౌట్ నోటీసులు జారీ చేశారు, బట్ కాకపోతే ఏంటంటే అతను ఇక్కడ దాకా వస్తాడా, ఇది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే అసలు అతను ఇచ్చే స్టేట్మెంట్స్ మీరు ఒకసారి గమనించండి. ఈ అన్వేష్ ఇచ్చే స్టేట్మెంట్స్ చూసారంటే మీరు నిన్న రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో ఇన్ కేస్ నేనంటూ ఒకవేళ కనబడితే తల అనేది తీసేసే విధంగా పాయింట్ చేయాలి అండ్ అంత ఫోకస్ ఉండాలి నా మీద, అలా తప్పించి నన్ను ఎవరు ఏమీ చేయలేరు అన్న విధంగా అంత డేరింగ్గా ఒక పర్సన్ గురించి కాదు, హిందూ మతం గురించి అన్ని విషయాల్లో చాలా మందికి కూడా ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. అంత పెద్ద డేరింగ్గా అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన ఆ పర్సన్ ఇండియాలో అడుగు పెడతారు అనుకుంటున్నారా? లేదు, నో ఛాన్స్. ఎందుకంటే అతను అంత పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడే అతని గురించి ఫ్యూచర్ ఆలోచన గురించి అర్థమైపోద్ది. సో కాబట్టి అతను ఇండియాలోకి అడుగు పెట్టరు. కాకపోతే ఏంటంటే అతని మీద క్రిమినల్ కేసులు ఇలాంటివి ఏదన్నా పెద్ద కేసు అనేది జరిగినప్పుడు అండ్ గవర్నమెంట్ తలుచుకుంటే ఈజీగానే తీసుకొచ్చేస్తుంది అండ్ ఇంట్రాగేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే ఈ ప్రాసెస్ జరగడానికి కూడా కాస్త అతని మీద చాలా పెద్ద నేరాలు ఘోరాలు ఇలాంటివి జరగాలి. సో కాబట్టి ఇలాంటివి అంత సీన్ ఉండకపోవచ్చు మేబీ, ఎందుకంటే అతను మాట్లాడుతున్న విధానం కూడా ఏంటంటే ప్రతి ఒక్కరిని గురించి అనట్లేదు, హిందూ మతం గురించి ప్రతి ఒక్కరి గురించి అనట్లేదు, ఓన్లీ పాయింట్ చేసేది ఏంటంటే రెచ్చగొడుతున్నారు చూసారా, ఎవరైతే ఈ యొక్క హిందూ మతం గురించి ఏ మతమైనా సరే రెచ్చగొడతారు చూసారా, సో ఆ రెచ్చగొడుతున్న వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నా అని చెప్తున్నాడు ఆ దాంట్లో. సో కాకపోతే ఏంటంటే పదే అదే వీడియోస్లో దాని గురించి అదే టాపిక్ గురించి మాట్లాడడం వల్ల కొద్దిగా ఇక్కడ అది కాస్త ఇబ్బందిగా ఉంటుంది అండ్ ఇబ్బందికరంగానే కాదు, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక మతం గురించి మాత్రమే పాయింట్అవుట్ చేసినట్టు కూడా ఉంటుంది. సో కాబట్టి దీనివల్ల మనోభావాలు దెబ్బతింటాయి కంపల్సరీగా. సో కాబట్టి దీనివల్లే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. బట్ కాకపోతే ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది ఎంతవరకు అనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే అతను వేరే కంట్రీస్లో ఉన్నాడు కాబట్టి అది అవే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. సో ఇది మరి ఈ యొక్క అన్వేష్ గురించి అండ్ ఇది ఒక పాయింట్స్ గురించి. సో కాబట్టి ఇక్కడ సో ఇక్కడ అన్వేష్ గురించి నేను చెప్పలేదండి, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ లుకౌట్ నోటీస్ అంటే ఏంటి, తర్వాత వేరే కంట్రీస్లో ఉంటే పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుందా లేదా అన్న దాని గురించి అని మీకు చెప్పాను. సో కాబట్టి ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి, ఒక్కరి గురించి అనేది కాదు. సో క్రిమినల్ పరంగా వేరే కంట్రీస్లో ఉండి ఉన్న వాళ్ళను కూడా పిలిపించడానికి ట్రై చేస్తారు. బట్ కాకపోతే ఏంటంటే చాలామంది చాలా ఈజీగా కూడా అంత ఈజీగా కూడా ఉండదు, ఎందుకంటే అక్కడ ఒకవేళ అతను పౌరసత్వం తీసుకుంటే మాత్రం ఇంకా చాలా కష్టం అవుతుంది. సో కాబట్టి ఇలాంటివి చాలా ఉంటాయి ఈ యొక్క ప్రాసెస్లో. బట్ అంత ఈజీ అయితే కాదని నేను అనుకుంటున్నాను. బట్ కాకపోతే ఏంటంటే అతను చాలా పెద్ద తప్పు చేసింటే అప్పుడు మాత్రం డిసిజన్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో మరి ఇది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ ఈ యొక్క వీడియో గురించి ఫుల్ డీటెయిల్స్. సో నేను రీసెంట్గా అన్వేష్ గురించి కూడా ఇంకో వీడియో కూడా చేశాను, అందులో చెప్పాను ఏంటంటే అతని మెచ్యూరిటీ లెవెల్స్ చాలా హైలో ఉంటాయి. సో కాబట్టి అతని అంత తక్కువ అంచనా వేయకూడదని అన్ని విషయాల్లో ఇది ఈ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం. అండ్ ఇలాంటి వీడియోస్ కాకుండా ఇంకా మిగతా అన్ని విషయాల గురించి కూడా అండ్ బ్లాగింగ్ పరంగా కానీ ఇంకా నెక్స్ట్ అన్ని విషయాల గురించి మనం కవర్ చేస్తూ వీడియోస్ చేస్తాను. సో కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో జై హింద్.